అందరికీ నమస్తే. మునుగోడులో సొంత రూల్స్ నడవై. మద్య విక్రయంపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ. ఇంకా ఇష్టం వచ్చినట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదని రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ గవర్నమెంట్ సూటిగా చెప్తున్నాం ముచ్చట. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు? మునుగోడు మొత్తం నాది, నేను చెప్పినట్టే నడవాలి. మద్యం షాపులు ఏమైనా రోజు మొత్తంలో 4 గంటలు నడవాలి. అది కూడా సాయంత్రం 4 నుంచి 5, 6, 7, 8 4 గంటల లోపే నడవాలి. అంతకు మించి నడితే మాత్రం మీ మద్యం షాపుల పని అవుతుందని ఆయననేమో గట్టిగా కూర్చుండు. 5తో పాటు కాకుండా మళ్ళీ ఏమన్నాడు? బెల్ట్ షాపులు మొత్తం బంద్ అన్నాడు. సిండికేట్లు ఉండొద్దు, సిట్టింగ్లు ఉండొద్దు. మద్యం షాపులు ఊర్లో ఏడనైనా కనుక పెడితే చూడు రాళ్ళకు ఒక్కొక్కరికి కథ మొత్తం బాగుండదు. ఊరవతల మద్యం షాపులు పెట్టాలని ఆయన కండిషన్లు పెట్టాడు. ఆయన పెట్టేసరికల్లా మరి ఆయన అన్న మాటనా లేకపోతే మునుగోడు ప్రజలు అన్నారు కానీ మొత్తానికైతే ఆయన అన్నదే. కానీ రాష్ట్రం మొత్తంలో మొన్న మద్యం దుకాణాలకు వేలపాట వాడురే అని అంటే మొత్తం వెనకపట్టారు. ముందరకు ఓలు వస్తలేరు. ఎందుకు వస్తలేరు అంటే పడక మునుగోళ్ళనే ఒక ఎమ్మెల్యే గామాటానే, మళ్ళీ అసలుపోతే ఇంకో ఎమ్మెల్యే ఏమంటాడు? ఉత్త పుణ్యానికి కోటాను రూపాయలు ఆడ పెట్టి మరి సరుకు రావాలంటే ₹1,00,00,000 కావాలన్నా. గత ఫైలు పెట్టినాక తర్వాత మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఎక్కడ పోమనే భయంతో ఏమో కానీ ఎక్కువ మొగ్గు చూపుతలేరంట. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం, రాజగోపాల్ రెడ్డి మాత్రం సూటిగా చెప్పింది ముచ్చట. ఏమంటది? మునుగోళ్ళ నీ సొంత నిర్ణయాలు మాత్రం నడవై. విన్నవా? రాష్ట్రం మొత్తం ఒకటే రూలు, నువ్వు రూల్స్ పెడితే మాత్రం నడవై అని చెప్తూ ఇవాళ పొద్దుగాల మా ఛానల్కి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి పడేంతో ఫోన్ మాట్లాడినాం. ఏమయ్యా సార్ ఏమంటున్నామంటే, ప్రజల కోసం నేను ఈ దేనికైనా సిద్ధంగా ఉంటా. విన్నరా? ప్రజల బాగు కోసం అది ఎంతకైనా తెగిస్తా. అది నా సొంత పార్టీ అయినా బాధ లేదు, ఎవరైనా బాధ లేదు, నేను మాత్రం ఎదిరిచ్చే తిడతా అనేమో ఆయన అంటుడు. వీళ్ళు మాత్రం లేదు నువ్వు ఓన్లీ బెదిరియకు, నీ వల్ల మొత్తం మద్యం దుకాణాలు మొత్తం అన్ని ఆగమయ కాలం వస్తుందనేమో ప్రభుత్వం అంటుంది. మరి రాజగోపాల్ రెడ్డి పైన వెనుకకు తగ్గుతాడా లేకపోతే గిదే మాట మీద ఉంటాడా? ఇక చూస్తున్నారు. కానీ మొత్తానికైతే రూల్స్ మాత్రం ఏమి నడవాయంట. గట్టి ఆశావాహుల వాళ్ళని ఉంటే వేసుకోవాల్సింది, వేసుకుంటున్నవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 23, 24 తారీఖు వరకు అలా పొడిగించారు కదా వీటిని. నిన్నమన్నా పెద్ద గిరాకీ బాగా రాకుండే, గిరాకీ వస్తలేదన్న ఉద్దేశంతో మళ్ళీ 4 రోజులు అయితే పొడిగించారు. కానీ మరి పొడిగించినాక మరి ఇక చూడాలి. మరి ఇక ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా ఏమంటుండు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తుండు, జర్రా నా మాట ఈయన ఉపాయం చెయ్యి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పడేది చెప్పింది కూడా ఒక అందుకు చాలా నయం. కానీ రాష్ట్రం మొత్తం గిట్నే అవుతుంది. వచ్చిన రాష్ట్రం మొత్తం కూడా 4 గంటలే మద్యం షాపులు నడపాలి, బెల్ట్ షాపులు మొత్తం బంద్ కావాలి అని అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం ఇవాళ మునుగోడు వైపు చూస్తుంది, రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తుంది. కానీ మరి ఆ పని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుండొచ్చున. మళ్ళీ ఇంకో ముచ్చట ఏం చెప్తారంటే, రాజగోపాల్ రెడ్డి పటేల్ అంటాడు, మంత్రి పదవి ఇస్తానని చెప్పిర్రు నాకు. మంత్రి పదవి ఇస్తాని ఇప్పటిదాకా ఇస్తలేరు. ఒకవేళ వాళ్ళు మంత్రి పదవి ఇస్తేనే తీసుకుంటా. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే నేను కాంగ్రెస్ పార్టీనే ఉంటా. కానీ నేను కనుక మంత్రి పదవి నాకు ఇచ్చి ఉంటే ఈ టైం కల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎలక్షన్లు ఎప్పుడో పెట్టిద్దా ఉపాయం చేయదని అంటున్నాను. మరి ఆయన కిటుకు ఆయన దగ్గర ఏముందో పాడైపోను. సరే మరి ఆయనడు అయితేమేమో కానీ మరి ఆయనతో ఉపాయం ఏదో చెప్పరాదు రాజగోపాల్ పటేలా. ఇప్పుడు మంత్రి పదవి వచ్చినాడు వస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎలక్షన్ జరగాక మొత్తం పరిశాల పడి ఉన్నారు. మరి నువ్వేమంటున్నావంటే నేనే కనుక మంత్రి పదవులనే ఉంటే ఈ టైం కల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎలక్షన్ జరగంటున్నావు. మరి ఆయనతో మంచి పని, ఆయనతో ఉపాయం ఏది ఉందో చెప్తే ఏమన్నా నష్టం వచ్చింది ఉందా? జనాలకైతే మేలే జరుగుతుంది కదా. సర్పంచ్ లేక గ్రామాలు మొత్తం అభివృద్ధి లేదు, ఏమి లేదు, ఆగం అడిగి ఉన్నాయి. మామగారి రాజగోపాల్ రెడ్డి పటేల్ దగ్గర అంటే ఒక ఆయమైన ఉపాయం ఉందట. రేవంత్ రెడ్డి పటేలా ఎట్టన పోయి రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయి మరి నువ్వు ఇప్పుడు మంత్రివే అనుకుంటే మరి ఏ ఉపాయం చెప్తావు అడిగితే మరి చెప్తాడేమో. మరి ఏమంటారు ప్రజలారా? ఆయనన్న ముచ్చటే, ఇది అబద్ధం చెప్పే ముచ్చట కాదు. రాజగోపాల్ రెడ్డి స్వయాన ఇవాళ మా ఛానల్కి ఫోన్ చేస్తే మాట్లాడితే, నేను కనుక మంత్రి పదవుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ ఎలక్షన్ జరగాలన్నాడు. మరి ఏం కిటుకుందో ఏం ఉపాయం ఉందో ఒకసారి రాజగోపాల్ రెడ్డి పటేలే చెప్పాలి. ఇక ఉంటాం మరి.